సాయంత్రం 6 టెస్ట్ కేసులు రన్ చేయమని పంపించాడన్నా. గంట నుంచి గింజుకుంటుండే 6 అయ్యాయి. పాడుతా తీయగా చల్లగా యాగప్రియ. నేను పాడబోయే పాట ఆ అంటే అమలాపురం, చిత్రం ఆర్య, రాసిన వారు వేటూరి గారు, స్వరపరిచిన వారు డిఎస్పి గారు, పాడిన వారు మాలతి గారు మరియు రంజిత్ గారు. ఆల్ ది బెస్ట్ బాబు. అంటే ఇచ్చాపురం ఏలగొట్టి లాగుతారు ఆంధ్రా జన. హే అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం ఏలగొట్టి లాగుతారు ఆంధ్రా జన. ఊ అంటే ఉంగాపురం, ఊ అంటే ఊగే జనం, ఏ అంటే ఎత్తుకులం గాలం వేసి పాలుతారు కుర్రాకులం. పాలకులు చేరినప్పుడే అద్దరగొట్టిండు. అల్వారి పిల్లగాడా
ఆకాశవాణి ఏమైంది? వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయింది. గుర్రెక్కి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది సార్. గుర్రమెక్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. మాలతి గారిని అలా తినేసావు నువ్వు అసలు. ఆవిడ రాలేదు కదా సార్ తినడానికి ఇక్కడికి. సచ్ ఎ జెన్యూన్ క్వశ్చన్. ఇట్లాంటి వ్యంగ్యం జోక్స్ ఎవరు నేర్పిస్తున్నారు నీకు? నేనే నేర్చుకున్నాను సార్. మీరు ఎందుకు ఇంత క్వైట్గా ఉన్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఐ అండర్స్టాండ్. జడ్జెస్ ఇంకేమైనా చెప్పాల్సింది ఉన్నా? మీరు ముగ్గురు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేసారు కదా. తగ్గేదేలే అస్సలు. కాంపిటీషన్ నువ్వు గెలిచినా ఆశ్చర్యపోకర్లేదు నాన్న, అంత బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. యాగప్రియ, ఇట్ వాజ్ ఎ ఫెంటాస్టిక్ థింగ్. థ్యాంక్ యూ సార్. ఈ సాంగ్ కావాల్సిన ధోరణి ఎంత ఉందో అది నువ్వు పర్ఫెక్ట్గా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇట్ వాజ్ అవుట్స్టాండింగ్, అవుట్స్టాండింగ్. నథింగ్ ఎల్స్ టు సే. వెరీ గుడ్. గుడ్ లక్. యాగప్రియ, బాగా పాడు, చాలా బాగా పాడావు. ఈ పాట గురించి, నువ్వు పాడిన తీరు గురించి ఎన్నైనా చెప్పొచ్చు, ఎంతైనా చెప్పొచ్చు, కానీ ఒకే మాట చెప్తా. వామనుడిలాగా వచ్చి త్రివిక్రమత్వం చూపించావు నువ్వు. అంత బాగా పాడావు. నా వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ ఒంట్లో బాగాలేదని సాయంత్రం 6 అరవై టెస్ట్ కేసులు రన్ చేయమని పంపించాడన్నా. గంట నుంచి గింజుకుంటుండే 6 అయ్యాయి. ఇంకో 2 గంటల్లో ఇంత పని ఎలాగవుద్దన్నా. రే, ఎప్పుడు హార్డ్ వర్కే కాదు, అప్పుడప్పుడు స్మార్ట్ వర్క్ కూడా చేయాలరా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.